ఒకానొకప్పుడు ఒక రైతు కుటుంబానికి చెందిన పొలంలో ఆకలితో ఉన్న తోడేలు ఒక గొర్రెపిల్లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇటూరా ఇటూరా, చిక్ చిక్ చిక్, నా దగ్గరికి రా చిన్న గొర్రె. కానీ అది దగ్గరకు రాగానే గొర్రెల కాపరి తోడేల్ని గమనించి తన కుక్క సుల్తాన్ను అప్రమత్తం చేశాడు. సుల్తాన్, దేనికోసం చూస్తున్నావు? గొర్రె పిల్లల్ని రక్షించు. కానీ సుల్తాన్ ముసలి కుక్క. గొర్రెల కాపరి కుక్క కంటే వేగంగా ఉన్నాడు. గొర్రెల కాపరి సుల్తాన్ అక్కడికి చేరుకునే ముందే తోడేలు నుండి గొర్రెను రక్షించాడు. మరుసటి రోజు ఉదయం సుల్తాన్ వయసు ఎంత అనే విషయం గురించి రైతు జంట మాట్లాడుకుంటున్నప్పుడు తోడేలు కళ్ళు ఇప్పటికీ గొర్రెపిల్లలపైనే ఉన్నాయి. వారి మాటల్ని వినడం ప్రారంభించింది. మనం ఇలాగే ఉండలేము. మన కుక్క ఇంటిలోని గొర్రె పిల్లల్ని పగటిపూట కూడా ఎలా కాపాడగలదు? అవును, మీరు చెప్పింది నిజమే. కానీ సుల్తాన్ ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాలి. దానివల్ల గొర్రె పిల్లల్ని పోగొట్టుకుంటే జీవనోపాధి కోల్పోతాం మనం. ముసలి సుల్తాన్ ఈ మాటలు విని బాధపడింది. ఈ మాటలు విన్న తోడేలకు ఒక తెలివైన ఆలోచన వచ్చింది. ఏ నువ్వా ముసలి కుక్క, శాంతించు. నేను గొర్రె పిల్లల కోసం ఇక్కడికి రాలేదు. ఈసారి నీ కోసమే వచ్చాను. వావ్, ఏంటి నువ్వు నన్ను తినబోతున్నావా ఏంటి? నా రోజు నాకు అస్సలు బాగలేదు. లేదు, నీ యజమానులు నిన్ను ఇంటి నుండి తరిమేయబోతున్నారు. కానీ వాళ్ళకి నువ్వు హీరోలా కనిపించే గొప్ప ఆలోచన నా దగ్గర ఉంది. నిస్సహాయంగా ఉన్న సుల్తాన్కు తోడేల ఆఫర్ ఆసక్తిగా ఉంది. రేపు గొర్రె పిల్లల్ని మేపడానికి బయటకు తీసుకువచ్చినప్పుడు వాటిని ఒంటరిగా వదిలి వెళ్ళిపో. నేను దానిలోంచి ఒక గొర్రె పిల్లని కిడ్నాప్ చేసేస్తాను. ఆ తర్వాత నువ్వు... ఏమిటి? అస్సలు కాదు. అరే ఆగాగాగాగు, నేను విను. గొర్రె పిల్లల్ని అపహరించినట్లు నటిస్తాను. ఆ తర్వాత రహస్యంగా నీ దగ్గరికి వచ్చి వదిలేస్తాను. ఆ తర్వాత వాటిని మీ యజమాని దగ్గరికి తీసుకువెళ్ళి నువ్వు హీరో ఉండవచ్చు. ఏమంటావు? ఆలోచించు. నేను నిన్ను ఎలా నమ్మమంటావు? ప్రతిఫలంగా నువ్వు నా కడుపు నింపడానికి కోళ్ళను తీసుకురావచ్చు. నాకు ఆనందంగా ఉంటుంది. సుల్తాన్ తోడేల ఆఫర్ని అంగీకరించింది. ఉదయం రైతు కుటుంబం ఎప్పటిలాగానే గొర్రెపిల్లలను మేపడానికి తీసుకుని వెళ్ళింది. కొంత సమయం తర్వాత సుల్తాన్ వెళ్ళిపోయింది. నువ్వు సుల్తాన్ ఎక్కడైనా చూసావా? లేదు, ఎక్కడో ఒక చోట ఉంటుందిలే. నేను ఈ ముసలి కుక్క అంటే విసిగిపోయాను అసలు. ఎక్కువ దూరం కాకుండా ముసలి సుల్తాన్ గొర్రె పిల్లలతో ఒకదానిని దూరంగా మూలకు వెళ్లేలా చేసింది. మంద నుండి దూరంగా ఉండటంతో గొర్రెపిల్ల భయపడింది. భయంతో చుట్టూ చూసింది. చివరకు మోసపు తోడేలు గొర్రె దాక్కున్న పొదల వెనక నుండి అకస్మాత్తుగా కనిపించింది. ఇక్కడికి రా చిన్న గొర్రె పిల్ల, దగ్గరికి రా. ఇప్పుడు నువ్వు నాదానివే. నేను నిన్ను తినబోతున్నాను. తోడేలు గొర్రెపిల్ల వద్దకు వచ్చింది. కాని అది చూడనిది ఒకటుంది. అతను నడుస్తూ ఉండగా దారి తప్పి లోతైన గోతులో పడిపోయింది. ఏం జరుగుతోంది? నన్ను బయటికి తీయండి, నన్ను బయటికి తీయండి త్వరగా. ముసలి సుల్తాన్ గుంటపైకి వచ్చింది. భయపడుతున్న తోడేలు వైపు చూసింది. నీకేమనిపించింది? ఈ ముసలి కుక్కకి మెదడు లేదనుకున్నావా? పైగా నీలాంటి తోడేలు మాటలకి పడిపోతాననుకున్నావా? నేను నా యజమానికి చాలా విశ్వాసంగా ఉన్నాను. పైగా నీకోసం నేను గొర్రె పిల్లల్ని కాదు, కోళ్లను కూడా బలివ్వను. సుల్తాన్ దగ్గరగా అరుస్తూ తన యజమానులను పిలిచింది. అరే, చాలా బాగా చేసావు సుల్తాన్, మంచి పని చేసావు నువ్వు. ఈ తోడేలును పట్టుకొని మన గొర్రె పిల్లలన్నింటినీ కాపాడేశావు నువ్వు. మంచి పని చేసావు సుల్తాన్. సుల్తాన్, నువ్వు ఇదంతా ఎలా చేయగలిగావు? మంచి బంగారు తల్లివి. అవును, సుల్తాన్ చాలా ముసలి కుక్క. కానీ తోడేలును ఓడించింది. ముందు రోజు రాత్రి తోడేలు కోసం ఒక ఉచ్చు వేయడానికి లోతైన గుంటను తవ్వి ఆకులతో కప్పి ఉంచింది.
అప్పటి నుంచి సుల్తాన్ కుటుంబం అతనిని మరింత ప్రేమగా చూసుకుంది. గొర్రెలకు సహాయం చేయడానికి హాంక్ అనే మరో కుక్క పిల్లను కూడా దత్తత తీసుకున్నారు. కాబట్టి సుల్తాన్ ముసలి కుక్క తనకు తెలిసినవన్నీ తెలివైన మార్గాల్లో కొత్త కుక్కకు శిక్షణ ఇచ్చింది. సుల్తాన్ వలె అతని కుటుంబానికి రక్షకునిగా నమ్మకమైన కుక్కగా ఉండమని నేర్పించింది. ఏదేమైనా సరే యజమానికి మాత్రం విశ్వాసంగానే ఉండాలి మనం. వావ్, వావ్, వావ్.